చెప్పండి దేవి గారు. జగదీష్ నేను జగదీష్ గారికి చెప్పేది ఏంటంటే, డబ్బులు మనం ఇస్తామన్నప్పుడు భిన్నాభిప్రాయం మొదలైంది. మనం ఉద్యోగులుగా మనం కొంత ఇస్తామని చెప్పి మనం అందరం కూడా చెప్పినాము. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొందరు ఇది కావాలని డబ్బుల విషయంలో ఇబ్బందులు పెట్టి స్కీమును వెనక్కి లాగే ప్రయత్నం కూడా కొంత చెయ్యొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత కదా, ఉద్యోగుల ఆర్థికపరమైన ఇది ఆరోగ్యపరమైనటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచన ఉండదు, మంచిదే. కానీ నేనేమంటున్నా, ప్రభుత్వం మా డబ్బులు ఇప్పుడు ఇస్తామని చెప్పి మా నాయకులు మా దేశ నాయకులు చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని కేసీఆర్ గారు కూడా భిన్నాభిప్రాయాలు కేసీఆర్ మీరు డబ్బులు వస్తే అనేక కండిషన్లు పెడతారు కాబట్టి అని చెప్పి ఎవరు డబ్బు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు స్టార్ట్ చేసి, కానీ అది సరైన ఫలితాలు ఇవ్వలేదు. ఎందుకంటే సెంటర్లు ఏర్పాటు తర్వాత బస్సు పెట్టడం, అనేక వెల్నెస్ సెంటర్లు జిల్లా జిల్లాకు ఏర్పాటు చేసిండ్రు. కొంత మేరకు కనిపించినా కూడా చాలా మళ్ళీ స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం చేయాల్సిందంటే దేశంలో చాలా స్పష్టంగా చెప్తారు, ఎంతో కష్టమని. ప్రభుత్వం ఆ బాధ్యతని ప్రభుత్వం భిన్నాభిప్రాయాన్ని చేయకుంటుగా భరత్గారు అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇలా రుణమాఫీ ఉంది, రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, రైతు బంద్ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఇంకొక గ్యాస్ మీద భిన్నాభిప్రాయాలు. అయినా ప్రజలకు భిన్నాభిప్రాయాలు మెజారిటీ పరిగణించి సమస్య పరిష్కారం చేస్తారు. రైతు ప్రభుత్వం ఉద్యోగ నెట్టేసి ఇందులో ఏమవుతుంది అని చెప్పేది మీరు ఇంప్లిమెంట్ చేయండి, చేసి పంపించండి. ఇవి ఉద్యోగులు ఆరోగ్యం కదా భరత్గారు అన్ని సంక్షేమ పథకాలు సజావుగా పోయేది. 6 గ్యారెంటీలు 420 పెద్ద భారం ఉద్యోగుల శక్తి మీద రేవంత్ రెడ్డి అమలు చేస్తే దాన్ని సరైనటువంటి స్థితిలో చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగం సంబంధించినటువంటి సంతోషం ఉండాలి. ఏడుకుంటా, కట్టెలుగా కుట్టుకుంటా, అనారోగ్యం వండుకుంటా, దమ్ముకుంటా, క్యాన్సర్లతో ఎట్లా ఉద్యోగాలు చేస్తారు భరత్గారు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం తెచ్చే విధంగా మా జగదీష్ గారు, ఎందుకంటే వార్త ఉద్యోగ పోరాటం ఉన్నటువంటి వ్యక్తి, వారికి అన్ని విషయాలు తెలుసు, మేము ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక ఉద్యోగ సంఘాలుగా మాకు బాగా అనిపిస్తుంది భరత్గారు. రాజకీయాలు ఒక పార్టీయాలు అధికారం పోతుంది రేపు అక్కడ ఏ ప్రభుత్వాలను చూస్తాం, కాంగ్రెస్ చూస్తున్నాం, టీపీని చూసినాం, టీఆర్ఎస్ చూస్తాం, మళ్ళీ కాంగ్రెస్ చూస్తున్నాం. ప్రతి ప్రభుత్వంలో సమస్యలు వస్తాయి. ఆ సమస్య అనుగుణంగా ఒక్కొక్కసారి వేస్తాం, ఒక్కొక్కసారి ఇచ్చుతాం, ఒక్కొక్కసారి సమ్మె చేస్తాం, ఒక్కొక్కసారి కావుకుంటాం, ఒక్కొక్కసారి ప్రభుత్వంతో కలిసి నడుస్తాం. ఇన్ని పోరాటాలు కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక సందర్భాలు చేసిన మా స్వాగతం దగ్గర ఈ రోజు జగన్ వరకు ప్రభుత్వానికి ఈ ఛానల్ ద్వారా, ఎందుకంటే మీ ఛానల్ వచ్చినటువంటి విషయాలు పరిగణలో తీసుకుంటుంది సమాజం అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఇలా చాలా మందిలో కలుగుతున్నటువంటి నేపథ్యంలో నేను అర్థం చేస్తున్నాను. ఫస్ట్ ఎస్కాలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని మీరు ప్రకటించండి. సిఏ మీ ఆర్థిక సమస్య అని చెప్పుకుంటే మీరు ఎన్ని ఇవాళ 3 పెడతలేరా? సమ్మర్ ప్లాంట్ ₹1,00,000 భూములు అమ్మకానికి పెట్టే దాకా డబ్బులు వస్తావు. కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కొంత మానవతా దృక్పథంతో ఆలోచించి ఉద్యోగులకు సంబంధించిన కొద్ది సమస్యలైనా పరిష్కరించమనండి. కొద్ది సమస్యలు అంటే ఏంటి? కొన్ని అంటే ఇమీడియట్ గా చేయాల్సిన పిఆర్సీ లేకుండా ఎట్లా ఉద్యోగులకు మాకు రేటు తగ్గిమని చెప్పండి. కాబట్టి ఈ విషయంలో జేఏసీ కొంత చాకచక్యంగా వ్యవహరించి ఉద్యోగులకు సంబంధించినటువంటి కష్టాలను దూరం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి మేము అన్ని విధాలుగా ఉంటాం. మేము ప్రతిపక్ష పార్టీగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఇయ్యొద్దు, మేము కొట్టాలనేటువంటి పద్ధతి లేదు. ఉద్యోగ సంక్షేమం క్షేమంగా ఉంటేనే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది నమ్మేటువంటి వాళ్ళం భరత్ గారు. ఓకే 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 సో భుజంగరావు గారు చెప్పండి. భరత్ గారు